다음에 이제 선거 잘 가더라. 피자 사자. जो पिक्चर लो भाई चलो रे के हवा के ऊपर ऊपर कपड़ा दिए हां ये है चाकू बड़ा कल के कितने जगह काट दे आ जाएगा रे जुमरू डाल लिया ले जय रिकॉर्ड होता है केक काट चुदा बात डाला करो बात के आगे कोई बोल सकता है क्या क्या देखो चलो चलो भाई ये छोटे बच्चे छोड़ो ये मीठा नहीं छोड़ो betul Re Samir Isran केक अच्छा ठल्ला फ्रेमिंग नीचे लोगो ऊपर लगे क्या हिस्सा ऐसा रखना देवा चाकू हां जी एकदम चेक दगलो होना क्या बात है मेरा रिकॉर्डिंग वाला सुनावले फस्ट होदाला अल्लाह के आगे कोई बोल सकते है क्या हरा गाड़ी रे के सामने जाना चल भाई चल तो नवाज भाई बोलो चल चल एक मुंह हो जाओ चलो भाई दे 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 रे बच्चे हो ini kan datang Nabi ya siapa kan ya
उतार ले मां छोटो झंडा दे दे रेडी करा ले तू शाबुआ शाबुआ पोस्ट ऑफिस उतार तो तू खड़े है ना हाँ उतार जा मारना दे रिपोर्ट शाबुआ राइट sampai gua utama ya tahu yang udah tahu san deh sekarang lagi siapa aja ఎనిమిది 19 21 వార్డుల నుంచి ఈ రోజున సోదరులు ఫారూక్ గారు అదే రంగా ఇస్మాయిల్ భాయ్ ముస్తఫా గారు ఇంకా ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో దాదాపు పెద్ద ఎత్తున ముస్లిం యువకులు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ యువ నాయకులైనటువంటి సనావుల్లా అతావుల్లా ఆధ్వర్యంలో చేరుతున్నటువంటి సందర్భంగా వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ రోజున గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతను నిర్లక్ష్యం చేసిందనడానికి ఈ కార్యక్రమం ఉదాహరణగా మేము చెప్పొచ్చు. యువతలో పెద్ద ఎత్తున కోపం ఉంది, పెద్ద ఎత్తున బాధ ఉంది. ఈ రోజున యువతని జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం 1వ తారీఖునే జనవరి 1న రిలీజ్ చేస్తానని గొప్పలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల కాలంలో ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసినారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా యువతకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు నిరుద్యోగ యువత ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో, ఆదాయ వనరులు లేనటువంటి పరిస్థితుల్లో, చేసుకోవడానికి పనులు లేనటువంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో పెద్ద ఎత్తున మత్తుకు బానిసయ్యి, మత్తు పదార్థాలకు బానిసయ్యి జోగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. ప్రత్యేకించి కదిరిలో మరింత పెద్ద ఎత్తున ఉంది. ఈ రోజున యువతకు ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం. ఎవరైతే నమ్మి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారో ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే, ఏర్పడే తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువతకు పెద్దపీట వేస్తాం. యువత ఏదైతే కోరుకుంటుందో, ఆశిస్తుందో ప్రభుత్వాల నుంచి కానీ పాలకుల నుంచి కానీ అది 100కు 100% వాళ్ళని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయం. వాళ్ళ మనోభిష్టాలకు అనుగుణంగానే ప్రభుత్వాలు నడుస్తాయి. వచ్చే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఏదైతే జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి మోసం చేసినాడు, ఆ మోసానికి ప్రతీకారం యువత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మేము బాధ్యతగా ఈరోజు చూస్తున్నాం పిల్లల్లో ఉన్నటువంటి బాధ, కసి, కోపం అన్నిటి కూడా. ఇవన్నీ చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతగా ఏ ఆశతో వాళ్ళు ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పేసి ముందుకు వస్తున్నారో ఆ కోరికని 100కు 100%
మా వంతు బాధ్యతగా తీసుకొని మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ ఆశల్ని వమ్ము చేయం. ఖచ్చితంగా యువతని సరైన దారిలోనే నడిపించే దిశగానే రాబోయే మా ప్రభుత్వంలో తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి కదర ప్రజలకు చెప్తాం, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని నమ్మండి. మీ కష్ట నష్టాల్లో బతికేటువంటి నాయకత్వాన్ని నమ్మండి. కులాల్ని మతాల్ని నమ్మద్దండి. బాధ్యతగా బతికే వాళ్ళ నాయకుల గురించి ఆలోచన చేయండి. బాధ్యతగా ఆలోచించే పార్టీల గురించి ఆలోచన చేయండి. ఈరోజు మీకోసం అర్ధరాత్రి అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ కానీ నాయకత్వం కానీ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజున అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు కూడా కదిరి రాజకీయ చరిత్రలో సుదీర్ఘమైనటువంటి నాయకత్వం ఎవరు ఇవ్వలేకపోయినారు. ఈరోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇస్తాను. అదే మాకు ఒకటి ఉన్నటువంటి గుడ్ విల్. ఏదైతే మా ట్రాక్ రికార్డు ఉందో 20 సంవత్సరాల కాలం పాటు కష్ట నష్టాల్లో ప్రజలతో కలిసి బతకల్లా, ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా నిత్యం మీతోనే ఉన్నటువంటి ఆలోచన కానీ, మీ కష్టాల్ని దగ్గరగా అర్థం చేసుకున్నటువంటి నాయకులుగా కానీ, ఈ ప్రాంత సమస్యల్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి నాయకత్వాన్ని కానీ ఆదరించమని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఒక నమ్మకంతో ట్రస్ట్ ఓటు ఇవ్వండి, పాజిటివ్ మ్యాండేట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే పిల్లలు ఈ రోజున సనావుల్లా కావచ్చు, అతావుల్లా కావచ్చు, అదే రకంగా వారి స్నేహితులు కావచ్చు, వారందరికీ ఒకటే చెప్తున్నాను, కులమతాలకు బానిసలు కావద్దు. ఈ ప్రాంతం మనది, మన తల్లిదండ్రులు ఎంతో, మనకి ఈ ఊరంతా. ఈ ఊరు బాగుండాలని కోరుకునే దిశగా మనస్ఫూర్తిగా మొదటి స్థానంలో నేను ఉంటాను. మీతో పాటు నేను కలవడానికి సిద్ధంగా ఉంటాను. మీరు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మీ వంతుగా మాతో కలిసి నడవమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ప్రత్యేకించి యువతను కోరుతా ఉన్నాను, నమ్మండి మమ్మల్ని. ఈసారి మా వెంట నడవండి. మేము ఏం చేయగలమో చేసి చూపిస్తాము. మేము చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మాతో పాటు 10 కాలాల పాటు నిలబెట్టుకుంటాము. నిలబెట్టుకోవడమే కాదు, బ్రహ్మాండమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఈ ప్రాంతానికి తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాము. ఈ రోజున ఎవరైతే వీళ్ళు పార్టీలో చేరుతున్నారో వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, వచ్చే రోజుల్లో మరిన్ని చేరికలు వీరి కుటుంబం తరఫున ఉండబోతున్నాయి. వాళ్ళను కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాము. ఎన్నికల ప్రక్రియలో కూడా వాళ్ళని భాగస్వాములను చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళని ముందుండి పార్టీని నడిపించే దిశగా కూడా వాళ్ళకి చేయూతనిస్తాము. అంతేకాదు, అధికారం వచ్చిన తర్వాత కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు మాట ఇస్తూ, ఆ మాట మీద నిలబడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ రోజున ఎవరైతే పార్టీలో చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, మంచి జరగాలని చెప్పేసి ఈ పార్టీలో చేరిన తర్వాత మీ జీవితాల్లో ఒక మంచి మార్పు వస్తుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఒక బాధ్యతగా పనిచేయండి. సామాజిక బాధ్యతని స్వీకరించి మరీ పనిచేయండి. 90 రోజులు టార్గెట్ ఉంది. 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 100 రోజుల్లో ప్రతిరోజు ఒక 2 గంటలు పార్టీ కోసము, ఎన్నికల్లో మనం గెలవడం కోసం పనిచేయమని చెప్పేసి కోరుకుంటూ, అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అదేవిధంగా సనావుల్లా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయనకు భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సనావుల్లా అని చెప్పి